మోషే ఏదైతే సంగతులు ఫరోతో చెప్పాడో ఆ మాట చదువుకుందాం. నిర్గమకాండంలో మోషే ఫరో ఎదుటకెళ్ళి 1వ వచనములో, నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము అని యెహోవా ఆజ్ఞాపిస్తున్నాడు అని సెలవిచ్చాడు. ఇది ఏమాత్రం ఇష్టం లేని ఫరో తాను మొదటిగా మోషేకు లేక ఇశ్రాయేలీయులకు ఇస్తున్న సూచన ఏంటంటే 8వ అధ్యాయం 25వ వచనములో, మించితే మీ దేవుని మీరు సేవించడానికి వెళ్ళండి, కానీ అలా మీరు ఇక్కడి నుంచి వెళ్ళడానికి గాను లేక మీ దేవుని సేవించడానికి గాను నేను మీకు ఒక అవకాశం ఇలా ఇస్తానంటూ 25వ వచనంలో అంటాడు, మీరు వెళ్ళి ఈ దేశములో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా. దేవుని ప్రజలు రాజీ పడడానికి సాతాను చాలా అవకాశాలు ఇస్తాడు. భక్తి విషయంలో, ఆత్మీయత విషయంలో. మొదటి సంగతి ఏంటంటే, ఈ దేశంలోనే ఉండి మీ దేవునికి బలి అర్పించండి. బలి అయితే అర్పించండి, మీ దేవునికే అర్పించండి, ఇంకెవరికి కూడా వద్దు, కానీ ఈ దేశంలోనే ఉండి అర్పించండి. అర్థమేమి? ఇదేమి సూచిస్తుందంటే, అపవాది కూడా క్రైస్తవ లోకానికి లేక క్రైస్తవునికి ఇలాంటి రాజీ పడే అవకాశం ఇస్తుంది. ఇది ఎలాంటి సేవ అనంటే, మారు మనసు పొందని వారు చేసే సేవ. ఇది ఏమాత్రము కూడా అంగీకారం కాదు. దేవుని సన్నిధి లేకుండానే దేవునిని ఆరాధించే తత్వం. అక్కడ దైవ సన్నిధి ఏమాత్రం ఉండదు, దైవ పరిశుద్ధత ఉండదు, దైవ ప్రత్యేకత ఉండదు, కానీ అక్కడ ఆరాధన ఉంటుంది, స్తుతి ఉంటుంది. అది దేవుడు అంగీకరించేది కాదు. పూర్తిగా ఐగుప్తు నుంచి బయటికి వచ్చి సేవించే సేవే దేవుడు కోరుతున్న సేవ. చాలాసార్లు మారు మనసు పొందకయే, ఏమాత్రము కూడా ఇంకా లోకము దాని మాలిన్యం నుంచి కడగబడకుండానే, లోక సంబంధమైన పోకడలను ఏమాత్రం విడిచిపెట్టకుండానే వాటన్నిటిని కలిగి ఉంటూనే దేవుని సేవిస్తున్నామని, స్తుతిస్తున్నామని, ఆరాధిస్తున్నామని తలంచుకుంటున్న ఓ ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఇఫ్ యు ఆర్ నాట్ బోర్న్ అగైన్ అండ్ నాట్ సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్, your singing and your worship and your service or your Christian activities are in vain and not acceptable by God. If you are not separated from world, లోకము నుంచి ప్రత్యేకించబడకపోతే ఆ సేవ దేవునికి అంగీకారయోగ్యం కాదు. బీ సపరేట్ ఫ్రమ్ ద వరల్డ్. లోకము నుంచి, దాని మాల్యం నుంచి ప్రత్యేకించబడవలసిందిగా ప్రభునామమున మనవి చేస్తున్నాను. అట్టి మారు మనసు నుండి దేవుని సేవించుట మేలు. రెండవది 28వ వచనములో ఫరో అంటున్నాడు, మీరు అరణ్యములో మీ దేవుడిని యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మల్ని పోనిచ్చెదను గాని దూరము పోవద్దు. దిస్ ఈస్ ద సెకండ్ కాంప్రమైజ్ విచ్ సాటన్ బ్రింగ్స్ బిఫోర్ ఎ క్రిస్టియన్. ఇది రెండవది. ఏమిటనంటే, సాతాను ఎప్పుడూ కూడా దేవుని బిడ్డలను లోకానికి దగ్గర ఉండేటట్లు, లోకం యొక్క నీడలలో ఉండేటట్లు, లోకం యొక్క సవడిలో, ఆ కొంచెం అలికిడిలో, ఇంకా టచ్లో ఉండేటట్లు చేస్తుంది. సాటన్ డస్ ఫార్ ఫ్రమ్ దిస్ వరల్డ్. సరే, ఐగుప్తులోంచి అయితే బయటకు రండి, మార్మన్స్ అయితే పొందండి, రక్షణ అయితే పొందండి, సరే, కానీ మరి అంత లోతైన భక్తి వద్దు, మరి అంత డీప్ ఆర్థోడాక్స్ క్రిస్టియన్గా ఉండాల్సినంత అవసరం లేదు. దగ్గరగా ఉండు, ఎక్కువ దూరం పోవద్దు. దేవునికి అంత దగ్గర ఉండొద్దు, లోకానికి అంత దూరం పోవద్దు. మధ్యలో ఇటు వచ్చి వెళ్ళే అంతటి దగ్గరలోనే ఉండు. మధ్యలో ఆయా రకాలైనటువంటి ఆ నియర్నెస్లోనే ఉండు లోకానికి. ప్రియమైన సహోదరుడా, ఒకవేళ నీ క్రైస్తవత్వం దేవునికి దగ్గరగా, లోకానికి దూరంగా ఉండకపోతే, దేవునితో దోస్తీ, లోకముతో కుస్తీ పడే రీతిలో ఉండకపోతే, పరిశుద్ధత విషయంలో ఎంతో ప్రీతి, పరిశుద్ధత కొరకైనటువంటి వాంఛ, పాపము కొరకైన ఏహ్య భావం, అసహ్యత కలిగి ఉండకపోతే,
ఇంకా కొంచెం పాపం మీద, లోకం మీద నీకు జాలి గలను గుండె ఉన్నట్లుగా అనిపిస్తే జాగ్రత్త. ఇది ఏమాత్రం కూడా దేవునికి అంగీకార సేవ కాదు. గో ఫార్ అవే ఫ్రమ్ దిస్ వరల్డ్ టు సర్వ్ యువర్ గాడ్. ఈ లోకం నుంచి దూరంగా పో. లోకం యొక్క వేషాలు, భాషలు, సంగతులు, సాంగత్యాలు అన్నిటి నుంచి దూరంగా పోయి దేవుని సేవించాలి. మూడవది, నిర్గమకాండం 10వ అధ్యాయము 11వ వచనంలో ఫరో ఇలా అంటున్నాడు. 10వ అధ్యాయం 11వ వచనం, పురుషులైన మీరు మాత్రం వెళ్ళి యెహోవాను సేవించుడి, మీరు కోరినది అదే గదా అని వారితో అనగా ఫరో సముఖము నుండి వారు వెళ్ళగొట్టబడిరి. పురుషులు మాత్రం వెళ్ళండి, కుటుంబాలు ఇక్కడ విడిచిపెట్టండి. ఇది ఈ అధునాతన క్రైస్తవ లోకములో చాలా బాధతో కూడినటువంటి సంగతి. నిజంగా ఈ రీతిననే సాతాను ఇదే రీతిగా ప్రవర్తిస్తుంది. విశ్వాసులు ఎలాగే లోబడిపోతున్నారు. పెద్దోళ్ళు బాప్తిజం తీసుకున్నాం కదండి, పిల్లలదేముంది, వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళ ఇష్టం. పెద్దవాళ్ళు మనం మందిరానికి పోతున్నాం కదండి, పిల్లలకేముంది, ఆ ఆదివారం ఒక్కటే కాస్త వాళ్ళకి ఖాళీ, కొంచెం రిలాక్స్ అవుతారు. పెద్దవాళ్ళం అన్నింటిలో బాగా యాక్టివిటీగా సమర్పించుకుంటున్నాం, అందులో పనులు చేస్తున్నాం కదండి. పిల్లలు కదా, వాళ్ళు ఏం చేస్తారు, అందులో ఈరోజు పిల్లలు కదా, వాళ్ళు మందిరములు అట్లా పనులు చేయమంటే, దేవుని కార్యాలు నిమగ్నం అవ్వమంటే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ లేదులేండి అని వీళ్ళే ముందు సేవకులకు. ఎంత ఘోరమైన పరిస్థితి. లెట్ యువర్ హోల్ ఫ్యామిలీ సర్వ్ గాడ్, నన్ మే రిమైన్ ఇన్ దిస్ వరల్డ్. నీ పిల్లలు చాలా ప్రాముఖ్యం, వారు అవసరం. కనుక దేవుని చిత్తం ఏమి చేయాలంటే, దేవుని ఉద్దేశం ఏంటనంటే, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ బిడ్డలందరూ కూడా దేవుని సన్నిధిలో మూకుమ్ముడిగా కనబడాలి, గంపగుత్తగా కనబడాలి. దే మస్ట్ నాట్ రిమైన్ ఇన్ ద వరల్డ్. వాళ్ళు విడిచిపెట్టబడకూడదు. ఈ సంగతి దయచేసి గమనించండి. అన్ని విషయాలు కఠినంగా ఉంటారు, చదవకపోతే కఠినంగా ఉంటారు, వారు మంచి ఆహారం తినకపోతే కఠినంగా ఉంటారు. కానీ వాక్యం చదవకపోతే కఠినంగా హెచ్చరించారు ఎందుకు? మోకరించి ప్రార్థన చేయకపోతే కఠినంగా దెబ్బ కొట్టారు ఎందుకు? దేవుని మందిరానికి రాకపోతే పోనీలేని వదిలేస్తారు ఎందుకు? అలాంటి తత్వం ఒకానొక నాడు భవిష్యత్తులో గుండెలో బాదుకుని ఏడవలసి వస్తుంది. అనేక మందిని చూచాం. పిల్లలను గద్దిస్తే సేవకులు, తల్లిదండ్రులు బాధపడిపోతారు. దయచేసి గమనించండి ఈ సంగతి విషయంలో. ఇదేమాత్రం సమంజసం కాదు. వారి మేలు దేవుడు కోరుతున్నాడు. మోషే మాత్రం ఒప్పుకోలేదు. సరే, మేము పురుషులు మాత్రం వెళ్తాం, కుటుంబాలు ఇక్కడే విడిచిపెడతాం అని అనలేదు, ఏమాత్రం అనలేదు. అది జరగకూడని పని. కాబట్టి దయచేసి కుటుంబాలుగా చిన్న పెద్ద అందరం దేవుని ఎందులో భయభక్తి కలిగి ఉండే మేలు. వాక్యం రాబడింది కదా 113వ కీర్తనలో, పిన్నలనేమి పెద్దలనేమి తన ఎదురు భయభక్తుల వారందరినీ యెహోవా ఆశీర్వదించను. 4వది, నిర్గమకాండం 10వ అధ్యాయంలోనే 24వ వచనం, ఫరో మోషేని పిలిచి, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలను, మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చుననగా. 4వ రాజీ ప్రయత్నం. సంపూర్ణ ఆశీర్వాదం పొందకుండా అపవాదిచ్చే సువర్ణ అవకాశం. Satan will give a beautiful bumper offers so that you may lose your blessing. నీ ఆశీర్వాదం కోల్పోవడానికి ఇస్తుంది అది అవకాశాలు. 4వ కాంప్రమైజింగ్ అడ్వాంటేజ్ ఇస్తుంది. ఏంటనంటే, పెద్దోళ్ళు వెళ్ళండి, సరే పిల్లలు కూడా వెళ్ళండి, కానీ మీ ప్రాపర్టీస్ ఇక్కడ ఉంచండి. దేవుని బిడ్డలారా, యువర్ ప్రాపర్టీస్ ఆల్సో మస్ట్ బి క్లెన్స్డ్. యు మస్ట్ వర్షిప్ అలాంగ్ విత్ యువర్ ప్రాపర్టీస్. సమస్తం నీకు కలిగిన సమస్తము దీవించబడాల, సమస్తం ప్రత్యేకించబడాల, సమస్తం ప్రభువుకు అంకితం కావాలి. అనగా ఏదో మొత్తం తీసుకొచ్చి దారాదత్తం చేయమని కాదు, కానీ మీరు కలిగిన సమస్తము పరిశుద్ధమై పవిత్రమై ఉండాలి. ఏదో మేమైతే మనుషులం దేవుని మందిరానికి వస్తాం, ఇల్లు వాకిలు, ఇంట్లో గోడలు, ఇంట్లో పుస్తకాలు, ఇంట్లో టీవీలు, ఇంట్లో రకరకాల సంగతులన్నీ ఎట్టైనా ఉండనీలే, అవన్నీ ఎందుకు దేవునికి? మేమంటూ వస్తున్నాం మందిరానికి, ఆరాధన చేస్తున్నాం, కానుకేస్తున్నాం కాదు. సమస్తం పవిత్రపరచబడి శుద్ధీకరించబడి సమస్తం కూడా దేవుని సేవించేందుకు యోగ్యమైనవిగా ఉండాలి.
యువర్ హౌస్ మస్ట్ బి వెరీ క్లెన్స్డ్. అది శుద్ధిపరచబడాలి. ఆ ప్రకారంగా నీవు దేవుని సేవించాలి. విడిచిపెట్టబడడానికి వీల్లేదు. నీవు కలిగిన సమస్తముతో దేవుని మహిమపరచాలి. దేవుడి కృప దయచేయనుగాక. శత్రువుని ముందుకు తీసుకొని వచ్చే ఎలాంటి కలుషితమైనటువంటి నీరు గార్చేటువంటి ఎలాంటి అవకాశాలకు కూడా ఏమాత్రము కూడా తల ఉంచకు, రాజీ పడకు. మొదటిది, పూర్తిగా లోకం నుంచి బయటకు వచ్చి, ఐగుప్తు నుంచి బయటకు వచ్చి సేవించాలి. రెండవది, ఐగుప్తు నుంచి దూరముగా వచ్చి సేవించాలి. మూడవది, బిడ్డలతో కలిసి వచ్చి కుటుంబాలుగా సేవించాలి. నాలుగవది, దేవునికి ఇచ్చిన ఆస్తిపాస్తులన్నిటిలో పరిశుద్ధత కలిగి దేవుని సేవించాలి. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేస్తాం. జీవం గల తండ్రి, మోషే ఎదుట ఫరో పెట్టిన 4 ఈ రాజీ పడే